ఫ్లాగ్షిప్ కిల్లర్ ఐక్యూ 13 టాప్ బెస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ LTPO 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్, 144 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది మొబైల్. ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది మొబైల్. కెమెరా ఈ మొబైల్లో మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX921 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూజ్ చేసుకొని 8K 30fps విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వీడియో రికార్డ్ చేసుకోగలం. 32 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేసుకొని 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. అలాగే బ్యాక్ సైడ్ డైనమిక్ లైట్, IR బ్లాస్టర్, మాన్స్టర్ హాలో లైట్తో వస్తుంది. IR బ్లాస్టర్ని యూజ్ చేసుకొని టీవీని కానీ ఏసీని కానీ రిమోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ని. హాలో లైట్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. బ్యాటరీ ఈ మొబైల్లో మనకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. స్పెషల్లీ ఈ మొబైల్ గేమింగ్ కోసం డిజైన్ చేశారు. ఇందులో ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటివి ఉండవు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ ఉంది కాబట్టి. అలాగే సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉండడం వల్ల మెయిన్ ప్రాసెసర్పై బర్డన్ పడకుండా చూస్తుంది Q2 చిప్. 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు ఈ మొబైల్లో. హీట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ మొబైల్ USB వర్షన్ 3.2 Gen 1కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎలిగాటో లాంటి డివైస్ని యూజ్ చేసుకొని BGMI 2K రెజల్యూషన్లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ డ్యువల్ స్టీరియో స్పీకర్స్తో ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ ఎలాంటివి ఇవ్వలేదు ఈ మొబైల్లో, కానీ ఐక్యూ వాళ్ళది సూపర్ ఆడియో మాత్రమే ఇచ్చారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. వన్ టచ్ OS మీద రన్ అవుతుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్తో ఇస్తున్నారు ఈ మొబైల్. IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. డైమెన్షన్స్ 16.337 సెంటీమీటర్స్ హైట్, 7.671 సెంటీమీటర్స్ విడ్త్, 0.813 సెంటీమీటర్స్ థిక్నెస్తో వస్తుంది. కంటెంట్ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవుతారు. AI ఫీచర్స్, AI ఎరేజర్. AI ఎరేజర్ని యూస్ చేసుకొని ఎనీ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. సూపర్ డాక్యుమెంట్, మన దగ్గర ఉన్న ఓల్డ్ డాక్యుమెంట్స్పై ఉన్న బ్లాక్ షేడ్ని క్లియర్ చేస్తుంది ఈ ఫీచర్. ఫోటో ఎన్హాన్సర్, మనం దిగిన ఫొటోస్లో బ్లర్నెస్ ఉంటే క్లియర్ చేస్తుంది ఈ ఫీచర్. లైవ్ కట్అవుట్, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని కట్ చేసుకొని ఈజీగా మనకు కావాల్సిన ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. సర్కిల్ టు సెర్చ్, మనం ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇమేజ్లో కానీ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫింగర్స్ ద్వారా సర్కిల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఈ మొబైల్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు. ఏ సెన్సార్ కూడా స్కిప్ చేయలేదు. యాక్సెలరోమీటర్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ సెన్సార్, జెరోస్కోప్ సెన్సార్. ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ మెటల్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా స్క్రీన్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ AG గ్లాస్ ప్రొటెక్షన్తో ఇస్తున్నారు. మొబైల్ బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. Wi-Fi 7 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ మనకు 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, నార్డో గ్రే, లెజెండ్. ప్రైస్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 54,999. ఆల్రెడీ మీలో ఎవరైనా ఈ మొబైల్ పర్చేస్ చేసి ఉంటే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ 13. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.